ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 166 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తమ జీవన విధానమే విధ్వంసం అవుతుందని చెప్పి 166 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మండల ప్రజలు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. సెట్విన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా, స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ప్రోటోకాల్ పాటించాల్సిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆందోళనకు, దాడులకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఇరు వర్గాలు చింపేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.